నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే మా అమ్మ, ఈ నెలలో మరి రవి శనుల కలయిక ఉంది. ఈ రవి శనుల కలయిక అనేసి అంటే అందరూ కంగారు పడుతుంటారు. మరి ఈ రవి శనుల కలయిక వల్ల ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు? రవి శనులు మనకి చెప్పుకున్నప్పుడు ఇద్దరు కూడా మనకి తండ్రి కొడుకులుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా శత్రువులుగా కూడా ఉంటారు. అయితే మనకి కొంత అంటే కొన్ని ప్రామాణికంగా కానీ తీసుకున్నప్పుడు ఇద్దరూ ఒకరికొకరు పడకపోయినా కూడా, రవికి శని అంటే పడకపోయినా కూడా శని మాత్రం రవిని తండ్రిగానే గౌరవిస్తాడు. ఒకవేళ జాతకంలో శని భగవాను మనకి సరిగ్గా లేకపోయినా, ఆయన స్థితి సరిగ్గా లేకపోయినా రవి ఆరాధన చేసినట్లయితే తన తండ్రిని కానీ ఉదయాన్నే లేచి, అందుకనే సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం గురించి అని చెప్తాం, ఏళ్ళనాడు శని ఇలాంటివి ఏమైనా నడుస్తున్నప్పుడు. సో అలాంటివి చేస్తున్నా కూడా శని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇందులో ఆయన భావిస్తాడు కానీ, రవి భావిస్తాడు కానీ శని పూర్తిగా అలా ఏమీ శత్రువులా భావించడు. అయితే ఇక్కడ కారకత్వాల విషయానికి వచ్చేటప్పుడు మనకి ఎప్పుడు అంటే ఇక్కడ ప్రతి గ్రహము రెండు గ్రహాలకు కలిసినప్పుడు అది మనం సంయోగంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక గ్రహం సింగిల్గా ఉన్నప్పుడు ఏమీ ఉండదు, రెండు గ్రహాలు కలిసినప్పుడు కలయిక అని చెప్తాం. అయితే అది మిత్రులైతే ఓకే, శత్రువులైతే కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. అయితే ఇది కూడా ఎప్పుడు వస్తాయి అని అన్నప్పుడు ఒక పర్టికులర్గా కొన్ని డిగ్రీస్ దగ్గర, అంటే 10 నుంచి 15 డిగ్రీలు మధ్యలో ఉన్నప్పుడు దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది. అంతే. ఇప్పుడు ఏదైనా ఒక వేడి వస్తువు, ఏదైనా ఒక సెగ తగిలేది ఉందనుకోమా, మనకి దూరంగా ఉన్నప్పుడు నీకు అంత ఎఫెక్ట్ ఉండదు. అది దగ్గరగా జరుగుతున్న కొలది మనకి ఏమవుతుంది, ఆ వేడి ఎక్కువ తగులుతూ ఉంటుంది కదా మనకి. అలాగే ఇది కూడా ఈ రెండు దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రమే దీని ఎఫెక్ట్, ఆ టైం ఉంటుంది. 10 నుంచి 15 డిగ్రీలు ఉన్నప్పుడు ఒక ఆ పర్టికులర్ ఒక వారం రోజులనో, ఒక 4-5 రోజులనో ఒక టైం ఉంటుంది. సో ఆ పర్టికులర్ టైంలో ఎవరికైతే ఆ యొక్క స్థితి సరిగ్గా ఉండదో ఆ 4 రోజుల్లో, వారం రోజుల్లో ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే రవి కానీ మనం చూసుకున్నప్పుడు, కారకత్వాల్లో కానీ చూసుకున్నప్పుడు, రవి గవర్నమెంట్ ఉద్యోగాలకు, రాజకీయాలు, అలాగే మనకి అధికారము, రాజు అంటే మనం అదే చెప్తాం చూసారా, నవగ్రహాలకి రాజు కూడా రవే. అహంకారము, దర్పము, వీటికి అన్నింటికీ కూడా రాజు ఈ యొక్క రవి యొక్క కారకత్వాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదే శని వచ్చేటప్పటికి, శని భగవానుడు వచ్చేటప్పటికి సేవాకారకుడు. ఈ కార్మికులు ఇలాంటి వాటికి సంబంధించిన వాటికి ఆయన శని భగవానుడు కారకుడు. అలాగే సేవా కార్యక్రమాలు కావచ్చు, ఒక్కోసారి మందత్వము, ఈయన కూడా రాజకీయాలకి వాటికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎక్కువగా సేవాభావము ఇలాంటివి కూడా ఈయన దాంట్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఓర్పు, డిసిప్లైన్, ఒక పద్ధతి. అందుకనే మనకి శని భగవానుడు ఎవరికైతే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటారో వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు, ప్రతిదాన్ని పద్ధతిగా చేస్తారు, ధర్మబద్ధంగా ఉండడాన్ని ఆయన కోరుకుంటాడు శని భగవానుడు కూడా. సో కాబట్టి ఇవి శని భగవానుడు యొక్క కారకత్వాలు. సో ఈ రెండు కూడా కలిసినప్పుడు, అంటే విరుద్ధ గ్రహాలు రెండు ఒకదానికి ఒకటి అంటే పడవనని అన్నప్పుడు మరి ఏవో ఒక రిజల్ట్ అనేది ఉంటాయి కదా. సో అలాంటివి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. మరి ఎంతకాలం పాటు ఈ రవి శనుల కలయిక ఉంటుందమ్మా? ఇది మనకి ఫిబ్రవరి 14 నుండి రవి మార్పు చెందుతున్నాడు. ఫిబ్రవరి 14 నుండి మార్చి 13వ తారీఖు వరకు ఒక నెల. ఈ శని భగవానుడు అయితే తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఆయన ఇంట్లో ఆయన సంచారమే చేస్తున్నాడు. ఇప్పుడు రవే వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. రవి శనుల కలయిక వృషభ రాశి వారిపైన ఎంత మేరకు పడే అవకాశం ఉంది అంటారు? వృషభ రాశి వారికి శని యోగకారకుడుగా చెప్తాం, రాశి వారికి కానీ లగ్నం వారికి కానీ. అయితే ఇక్కడ రవి చతుర్థాధిపతి అయ్యాడు. చతుర్థాధిపతి వెళ్ళి ఈ యొక్క నవమ భాగ్య, ఎవరైతే నవమ దశమాధిపతి ఉన్నాడో ఆయనతో కలిసి ఉన్నాడు. చతుర్థాధిపతి వీళ్ళకి ఎవరైతే రవి ఉన్నాడో మామూలుగా తల్లి, వాహనం, మనకి గృహం ఇలాంటివి చెప్పడం అనేది జరుగుతుంది. ఆయన వెళ్ళి దశమ స్థానంలో దశమాధిపతితో
కలిసి ఉన్నాడు. దశమస్థానం అనేటప్పటికి ఏం చెప్తాము, ఉద్యోగం ఇలాంటివి చెప్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ స్థానాన్ని కొద్దిగా ఇబ్బంది పెడతాడు. అందులో ఈయన ఏమయ్యాడు, చతుర్థాధిపతి అయ్యాడు. తల్లి ఆరోగ్య విషయాల్లో, అలాగే ఏదైనా గృహంలో మార్పులు చేసేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి. అయితే ఇక్కడ దశమ స్థానంలో రవి ఉండడం మళ్ళీ మంచిదే. గోచార ప్రకారం దశమ స్థానంలో రవి శుభ ఫలితాలనే ఇస్తాడు. ఎలా ఇస్తాడు అనుకున్నప్పుడు దిగ్బల స్థానంలో ఉంటాడు రవి. మామూలు సహజంగా ఇది ఉన్నా కూడా దిగ్బల స్థానంలో ఉంటాడు కాబట్టి ఈయన రాజకీయ వ్యవహారాల పరంగా వాటి పరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే బయట పరంగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే కొంచెం వీళ్ళ కంఫర్ట్ ఏదైతే ఉందో ఆ కంఫర్ట్ చూసుకుంటారు. అంటే వీళ్ళకి ఎక్కడికైనా బయటకు వెళ్ళినా ఏమైనా చేసినా, అది వృత్తి ఉద్యోగాల పరంగా ఎక్కడికైనా వెళ్ళినా కూడా వీళ్ళకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేవి వీళ్ళు చూసుకుంటారు. వ్యవహారంలో జయం అనేది ఉంటుంది. ఎందుకంటే దశమంలో ఉన్న శని కొద్దిగా ఇబ్బంది పడుతున్నా, మామూలుగా ఉన్న గోచార ప్రకారం రవి ఇబ్బందుల్ని కాస్త తగ్గించడం అనేది జరుగుతుంది. అయితే ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే చిన్న చిన్న చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా, ఏదైనా ఒక వాహనాల మీద ఏదైనా ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేసినప్పుడు అందులో ఏదో ఇబ్బంది వస్తుంది. ఒక 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 హాఫ్ అన్ అవర్ ఎంతో అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది మనం, లేదా ఆలస్యం అవుతుంది. క్యాబ్ బుక్ చేసుకుంటాం, క్యాబ్ రావడమే ఆలస్యం అవుతుంది మనకి, లేదా క్యాబ్ క్యాన్సిల్స్ చేయడం, ఏదో రకంగా చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. ఆటంకాలతో కూడుకున్న పని విజయం సాధించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రవి దశమంలో ఉన్నప్పుడు రాజకీయ రంగపరంగా కానీ ప్రభుత్వ రంగపరంగా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్తలు అనేవి వింటారు. మనకి ఇలాగే ఈ కళారంగాల్లో ఉన్న వారికి వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే వాటి యొక్క ఏదైతే ఈ కలయిక ఏర్పడిందో ఆ కలయిక వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ఘర్షణలు కావచ్చు, లేకపోతే చూడండి కోల్డ్ వార్ అంటారు, విషం బయటపడదు కానీ స్తబ్దతగా ఉంటారు, ఇలాంటివన్నీ కూడా కొంత ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. మామూలుగా అయితే ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుంది. అలాగే మనకి ఆరోగ్యపరంగా కొంతవరకు ఎందుకంటే అందులో ఇక్కడ రవిశనులు అనేటప్పటికీ తండ్రి కొడుకులు. ఈ మెయిన్ ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏదైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అందులో వృషభ రాశి వాళ్ళకి శని భగవానుడు యోగకారకుడు. అలాంటి శని స్థానంలోకి వెళ్ళి చతుర్థాధిపతి వెళ్ళాడు. ఆ యొక్క భావాన్ని ఉద్యోగపరంగా ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, తీవ్రత, ఎలా పై అధికారుల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అదే ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఒత్తిడి అనేది ఉంటుంది. అలా అని చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి అని చెప్పడానికి లేదు. కేవలం వాళ్ళకి దీని పరంగా మాత్రమే కాస్త ప్రెషర్ అనేది ఉంటుంది. శ్రమతో కూడిన ఉద్యోగాలు చేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అలాగే విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. కాస్త కొంచెం శ్రద్ధ అనేది మాత్రం వీళ్ళు పెట్టాలి. వీళ్ళు ముఖ్యంగా ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి కొంచెం ప్రతిదాన్ని కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఆ టైంని అలా ముందుకు తీసుకెళ్తే ఈ పని అవుతుంది, ఇబ్బంది లేదు అని అనుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మాత్రం సరిపోతుంది. అనవసరమైన విషయాల్లోనూ వాటిల్లోనూ ఎక్కడ తలదూర్చకుండా ఎక్కడ మాటలు అక్కడ మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉండడం ద్వారా కొంత వివాదాలకు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు కూడా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో వాదనలకి గొడవలకు కానీ వాటికి దిక్కుండా ఉండడం అనేది ఈ యొక్క వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. అలాగే ఇక్కడ మనకి ఈ వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు మనకి దశమంలో ఈ యొక్క శని భగవానుడు ఉన్నాడు కదా, ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఈయన వాళ్ళ వ్యయస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఖర్చులు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఖర్చులతో పాటుగా దాని తగ్గ ఆర్థిక వృద్ధి కూడా వీళ్ళకి ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఎందుకంటే 2 గ్రహాలు కలిసినప్పుడు ఆ 2 గ్రహాలు శత్రుగ్రహాలు అయినప్పుడు ఎంతో కొంత క్లాషెస్ అనేవి ఉంటాయి. ఆ భావం ఎంతో కొంత దెబ్బతినడం అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళకి రాజ్యస్థానం కాబట్టి ముఖ్యంగా రాజకీయ నాయకులు,
పదవిలో ఉన్నవారు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళ వ్యవహార పరంగా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అది కూడా 24వ తేదీ నుండి 29వ తేదీ వరకు వీళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకోవడం. ఈ ఈ రవి మారి మళ్ళీ ఆయన వేరే రాశిలోకి ప్రవేశించే వరకు కూడా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం, సూర్యుడికి రాగి చెంబుతో నీళ్లు తీసుకుని దాంట్లో ఎర్రటి పూలను ఏదైనా మందార పువ్వు అనుకో గన్నేరు పూలనుకో వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఇలాంటివి చేయడం ద్వారా కాస్త వీళ్ళ తీవ్రత ఏదైతే ఉందో ఆ తీవ్రత తగ్గడం అనేది జరుగుతుందమ్మా. అలాగే అమ్మ, వృషభ రాశి వారికి ఈ రవి శనిల కలయిక వలన ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. నమస్తే అమ్మా.